వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనం థీరమ్స్ గురించి నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1Bలో పేజ్ నెంబర్ 21లో ఫస్ట్ ప్రాబ్లం ఏమని ఇచ్చాడండి? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ పవర్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ బేస్ ఈ, దెన్ షో దట్ F circle G is equal G circle F and find the F inverse and G inverse అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. గివెన్ ఏమి ఇచ్చాడండి? సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చాడు? F of x is equal e to the power of x, G of x is equal log x బేస్ ఈ. ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటండి ఎఫ్ సర్కిల్ జీ కనుక్కోమన్నాడు కాబట్టి సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం బ్రాకెట్లని యూజ్ చేస్తున్నాను. ఈ ఎఫ్ బ్రాకెట్స్ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి? మనకి లాగ్ ఎక్స్ బేస్ ఈ. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చండి మనము? ఇది ఇప్పుడు ఒక ఫార్ములా లాగా ఉందండి. ఏం ఫార్ములా అది? log x to the power of n, that implies n log x లాగా రాసుకోవచ్చు. ఇది x, ఇది n అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు x log e to the power of x. సారీ అండి, ఇక్కడ దాకా వచ్చినాక ఇప్పుడు g of x అంటే ఎంత అండి? log x బేస్ ఈ కదండి. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది? f of x లాగా ఉంది కాబట్టి ఇప్పుడు f of x ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ ఇంటూ ఎక్స్ అంటే ఎంత అండి? ఈ వాల్యూ కదా, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. లాగ్ ఎక్స్ బేస్ ఈ. అర్థమైందా అండి? ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం బ్రాకెట్ని యూజ్ చేస్తున్నాను. జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి? లాగ్ ఎక్స్ బేస్ ఈ. అదే రాసండి. ఇది ఏ విధంగా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎక్స్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్సే కదండి, అందుకే ఈ రాసి ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ బేస్ ఈ అని రాశాను. ఎప్పుడైతే ఈ సమానంగా ఉంది అనుకో, దాని యొక్క వాల్యూ ఏమవుతుందండి? ఎక్స్ అవుతుంది. ఈ రెండు సమానంగా ఉంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటండి? ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి? ఎక్స్. నెక్స్ట్ అదే విధంగా జీ సర్కిల్ ఎఫ్ కనుక్కోవాలి. జీ సర్కిల్ ఎఫ్, జీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి? ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కదండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు లాగ్ ఆఫ్ ఈ, ఎక్స్ ప్లేస్లో ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందండి? ఏ విధంగా ఉంది? లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ లాగ్ ఎక్స్ లాగా మనము రాసుకోవాలి. అప్పుడు ఈ ఎక్స్ అనేది ముందుకు వస్తుంది. ఎక్స్ లాగ్ ఈ బేస్ ఈ అని రాస్తున్నాను. లాగ్ ఈ బేస్ ఈ రెండు సమానంగా ఉంటే దాని యొక్క వాల్యూ ఏమనుకున్నామండి? ఎక్సే కదా. ఇది 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్. అర్థమైందా అండి? ఫస్ట్ ఏం చేశాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. వాళ్ళకి ఇచ్చిన గివెన్ రాసుకున్నాను. ఎఫ్ సర్కిల్ జీ, సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం నేను బ్రాకెట్ని యూజ్ చేస్తున్నాను. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి? లాగ్ ఎక్స్ బేస్ ఈ. అదే రాసాను. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. అదేవిధంగా జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా ఉంది కాబట్టి, ఈ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఎన్ లాగ్ ఎక్స్ అని రాశాను. ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 1. అందుకే దట్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. నెక్స్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టీ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఇది ఏ ఫార్ములా లాగా ఉందండి? ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ n, దట్ ఇంప్లైజ్ ఎక్స్ లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ n. ఈ ఫార్ములా లాగా ఉందండి, చూసుకోండి. ఏ ప్లస్లో ఏ ఉంది,
ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి n, అందుకే ఈ ఫార్ములా లాగా ఉంది. ఇప్పుడు దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ log y బేస్ c. ఈ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేశానండి. ఇప్పుడు ఏంటి, ఈ ప్లేస్లో ఏ ఉంది, ఏ రాశాను. నెక్స్ట్ y ఉంది, x ప్లేస్లో y ఉంది, x ఈజ్ ఈక్వల్ y అనేసి రాసుకున్నాను. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ f ఆఫ్ x. ఇప్పుడు దట్ ఇంప్లైజ్ f నీట్ x నాకు అదే విధంగా ఉంచి f నాట్ తీసుకెళ్తే ఏమవుతుందండి, f ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, x. x ఈజ్ ఈక్వల్ టు log y బేస్ c. ఇప్పుడు ఏమవుతుందండి, దట్ ఇంప్లైజ్ f ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ log e to y బేస్ c అవుతుంది. అర్థమైందా అండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఏమన్నానండి, f ఆఫ్ x అని తీసుకున్నాను. f ఆఫ్ x అంటే ఎంత అండి, e టు ద పవర్ ఆఫ్ x. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ x. ఇది ఫార్ములా లాగా ఉంది కాబట్టి సేమ్ x ఇంటూ లాగ్ n బేస్ ఈ ఫార్ములా లాగా రాసుకున్నాను. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. ఈ x అనేది అదే విధంగా ఉంచి f ని పంపిస్తే f ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఎక్సే కదా. నెక్స్ట్ x అంటే ఎంత అవుతుందంటే లాగ్ y బేస్ c కదా, అదే రాసుకున్నాను. ఇప్పుడు x ని తీసేసి f ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ లాగ్ y బేస్ c అని రాసుకున్నాను. ఇప్పుడు అదే విధంగా y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. f ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ log e టు ద పవర్ ఆఫ్ x. అర్థమైందా అండి. ఏం చేశానంటే ఇక్కడ y ఉంది కదా, y ప్లేస్లో నేను x ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే f ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ log x బేస్ c. అదే విధంగా నెక్స్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్ g టు ద పవర్. ఇప్పుడు ఇంతకుముందు f ఆఫ్ x తీసుకున్నాను కదండి, ఇప్పుడు g టు ద పవర్ g ఆఫ్ x తీసుకుంటున్నాను. log e టు ద పవర్ ఆఫ్ x మనకి ఇచ్చిందే అండి, g ఆఫ్ x ఏమి ఇచ్చాడో నేను అదే రాసుకున్నాను. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ log x బేస్ c. అదే కదండి, g ఆఫ్ x రాయకుండా y రాశాను. y ఈజ్ ఈక్వల్ log x బేస్ c. ఇదే విధంగా ఉంది. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ t టు ద పవర్ ఆఫ్ y. ఈ ఫార్ములా లాగానే ఉంది కదండి, అందుకే నేను ఈ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ g టు ద పవర్ ఆఫ్ x. ఇప్పుడు x ని అదే విధంగా ఉంచి g ని పంపిస్తే ఏమవుతుందండి, g ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ x. దట్ ఇంప్లైస్ x అంటే ఎంత అండి, e టు ద పవర్ ఆఫ్ y ఏ కదా. దట్ ఇంప్లైస్ g ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, e టు ద పవర్ ఆఫ్ y. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇక్కడ y ప్లేస్లో మళ్ళీ x ని తీసుకుంటున్నాను. g ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ x. మళ్ళీ ఒకసారి అండి ప్రాబ్లం మళ్ళీ చెక్ చేసుకుందాము. ఏమి ఇచ్చాడు, గివెన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, f ఆఫ్ g ఈజ్ ఈక్వల్ g ఆఫ్ f అని చూపించమంటున్నాడు. అందుకే f సర్కిల్ సర్కిల్ ని రిమూవ్ చేయడం కోసం g ఆఫ్ x ని రాసుకున్నాను. g ఆఫ్ x అంటే ఎంత అండి, ఇది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. అదే విధంగా f ఆఫ్ x అంటే e టు ద పవర్ ఆఫ్ x, అంటే x ప్లేస్ లో నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు x వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ g ఆఫ్ f, అదే విధంగా సర్కిల్ ని రిమూవ్ చేశాను, దానికి ఒక వాల్యూ వచ్చింది. ఆ రెండు ఈక్వల్ అయ్యాయండి, x ఈజ్ ఈక్వల్ టు x అయిపోయింది. ఇక్కడ ఇంకో స్టెప్ ఉందండి, f సర్కిల్ ఆఫ్ g ఈజ్ ఈక్వల్ g సర్కిల్ ఆఫ్ f అనేది వచ్చింది కదండి మనకి, x వచ్చింది కాబట్టి ఆ రెండు ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, అంటే e టు ద పవర్ ఆఫ్ x అని తీసుకుంటున్నాను. y ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ x. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా లాగా ఉందండి, a టు ద పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 10. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, x లాగ్ a బేస్ c. ఆ ఫార్ములా లాగా రాసుకుంటున్నాను. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. ఈ x ని అదే అట్టే ఉంచేసి f అటు పంపిస్తే f ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. f ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఇది x యొక్క వాల్యూ ఎంత అండి, లాగ్ y బేస్ c. అదే రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, y ప్లేస్ లో x ని రాశాను, అదొక వాల్యూ. నెక్స్ట్ లెట్
y ఈజ్ ఈక్వల్ g ఆఫ్, ఇంతకుముందు f ఆఫ్ x తీసుకున్నాము, ఇప్పుడు g ఆఫ్ x తీసుకుంటున్నాము. అంటే g ఆఫ్ x అంటే ఎంత అండి, లాగ్ x బేసీనే కదా, అదే రాసుకున్నాను. నెక్స్ట్ జీని అటు పంపిస్తే g ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. దట్ ఇంప్లైస్ e టు ద పవర్ ఆఫ్ y కదండి, e టు ద పవర్ ఆఫ్ y అనుకుందాం. ఇప్పుడు y ప్లేస్ లో x ని రాసాను. ఇదే అండి మన కావాల్సిన ప్రాబ్లం.